అండి, ఈరోజైతే చికెన్ ఫ్రై చేసుకోబోతున్నామండి. ఈ ఫ్రై అయితే రోటీ, చపాతీ, ఇలా పుల్కా లాంటి వాటికి, రైస్కి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలా కొంచెం గ్రేవీతో చక్కగా చేసుకోబోతున్నాము. చూడండి, స్టవ్ అయితే వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. నేను అంత వేసుకున్నాను, 3 స్పూన్లంతా. అది వేడయ్యాక కొంచెం 2 ఉల్లిపాయలు అయితే తరిగి తీసుకున్నానండి. అలా ఒక పచ్చిమిర్చి అయితే వేసాను. ఇది మంచిగా రంగు వచ్చేలాగా వేయించుకుందాం. చూడండి, ఇప్పుడైతే మన చెక్క, లవంగా, కొంచెం సజీరా అయితే వేసాను. మసాలా, అల్లం పేస్ట్ అండి, ఫ్రెష్ అల్లం పేస్టు ఒక చెంచాన్నర వేసుకోవాలి. అల్లం పేస్ట్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది కనుక చూడండి, అల్లం పేస్ట్ అంతా మంచిగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. అలాగే చికెన్ వాష్ చేసి పెట్టుకున్న నీట్గా మంచిగా వాష్ చేసుకున్న చికెన్ అయితే అందులోకి వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి, మొత్తం కలుపుతూ. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక టమాటో కట్ చేసి వేసుకున్నాను. ఇలా టమాటో వేసేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వేసాను, మళ్ళా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే కసూరి మేతి వేసుకున్నాను, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పౌడర్ అండి. ఈ 3 వేసి చక్కగా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కసూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది చికెన్లో. చూడండి, ఒక 5 నిమిషాలు అయితే ఇలా మూత పెట్టి మగ్గించుకుందాం. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా వాటర్ అంతా పైకి వచ్చి మంచి ఆయిల్ తేలుతూ మగ్గుతూ ఉంది. అలా మనం వాటర్ ఏం వేసుకోలేదు, ఇలాగే మగ్గించుకోవాలి చిన్న మంట మీద. మరొక 2 నిమిషాల తర్వాత చూసుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసి కొంచెం దగ్గర పడుతుంది కనుక 1 స్పూను కొబ్బరి పౌడర్ అయితే వేసుకున్నానండి. అలా కొబ్బరి పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకుంటే మంచిగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంక ఇలా కలుపుతూ చికెన్ మసాలా పౌడర్ అండి 1 స్పూన్ వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, మంచి కలర్ అయితే వస్తుంది మసాలా వేసాక. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక మనకు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుని కలిపేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.